హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చి నా ఫ్లైట్ జర్నీ పార్ట్ 2 అనమాట. సో ఇండియా సిరీస్లో. సో ఎవరైనా ఇంకా పార్ట్ 1 వీడియో చూడకపోతే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి పార్ట్ 1 వీడియో చూసి దాని తర్వాత ఈ వీడియోకి రండి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఇది 1 డే బిఫోర్ అనమాట. సో కోవిడ్ టెస్ట్కి నేను ఏ స్టార్ హాస్పిటల్కి వెళ్ళాను. సో అది కొంచెం అఫోర్డబుల్ కాస్ట్లో ఉంటుంది అండ్ డ్రైవ్ త్రూ కాబట్టి. సో నేను ఇంకా అక్కడ కోవిడ్ టెస్ట్ తీసుకొని మనకి మార్నింగ్ ఇచ్చేస్తే ఈవినింగ్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పార్ట్ 1లో చెప్పాను. సో అది మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నారంటే మనం ఇంకా ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామన్నమాట. సో మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు వన్స్ మనం ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని లగేజ్ బ్యాగ్స్, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ కానీ. సో ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకోవాలి. లైక్ బేబీ ఫుడ్. సో ఇవన్నీ ఒక చెక్ లిస్ట్ పెట్టేసుకొని దాన్ని మనం ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనం ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే అది ఫాలో అవుతాను ప్రతిసారి. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ఐ విల్ ఫాలో దాట్. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే ఆ రోజు నన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నాకు మా అన్న అండ్ శంకర్ వచ్చారనమాట. సో అసలు ఆ రోజు లైక్ షన్ను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూస్తారు ముందు ఇప్పుడు. సో ఆ రోజు షన్ను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఇంకా లాస్ట్ శంకర్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కొంచెం చాలా ఏడ్చింది. ఒక 2 minutes అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకా అది ఇది ఆడిపించడంలో సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే నేను రాగానే బయట నాకు పోర్టర్ సర్వీస్ ఉన్నిందనమాట. సో బేబీస్తో ట్రావెల్ చేసేటప్పుడు పోర్టర్ సర్వీస్ తీసుకున్నాం అనుకోండి. సో ఆల్మోస్ట్ మనం చెక్ ఇన్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. లైక్ లగేజ్ అక్కడ తీసి పెట్టడం. సో ఇవన్నీ అనమాట. ఎందుకంటే బేబీస్ ఉన్నప్పుడు మనం అంత రిస్క్ తీసుకోలేమన్నమాట. సో వాళ్ళు ఉంటే మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. అండ్ ఇదే వీడియోలోనే నాకు ఫ్లైట్లో ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. సో నేను అది కూడా మీకు ముందు చెప్తాను. బట్ అస్సలు మిస్ అవ్వకండి ఆ పార్ట్ మాత్రం. సో సీటింగ్స్ మాత్రం నాకు బాగా నచ్చిందనమాట. చూడండి, చూపిస్తాను ఎంత కంఫర్టబుల్గా సీటింగ్ అరేంజ్మెంట్స్ పెట్టారు. అండ్ డిస్టెన్స్ కూడా అనమాట. పోదమ్మా, లెట్స్. సో యాక్చువల్గా ఏమైందంటే మమ్మల్ని డ్రాప్ చేయడానికి అన్న అండ్ శంకర్ వచ్చారు. సో మధ్యలో మళ్ళీ కార్ లైక్ బ్రేక్ డౌన్ లాగా అయిందనమాట. ఆన్ అవ్వలేదు. సో కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆన్ అయింది. జస్ట్ ఇంకా లైక్ మమ్మల్ని లైక్ లగేజ్ అంతా చెక్ ఇన్ చేసిన తర్వాత మళ్ళీ లైక్ సెక్యూరిటీకి లోపలికి వస్తాం కదా. సో లోపలికి వచ్చే టైంకి ఇంక అక్కడే శంకర్ లాస్ట్ అనమాట. ఇంక రాకూడదు లోపలికి. ఇంకా ఆ టైంలో కొంచెం షన్ను ఏడ్చింది. అంతెందుకు నాకే ఏడుపు వచ్చిందనమాట. సో తప్పదు, మనకి అన్నీ ఒకే చోటే దొరకవు. ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి. ఇట్స్ ఓకే. సో ఎట్లాగూ తను ఫెబ్లో వచ్చేస్తాడు కాబట్టి నో వరీస్. సో ఫెబ్లో అంతా నార్మల్గా ఉండి తను వచ్చేస్తే చాలు. అండ్ షన్ను కొద్దిసేపు ఒకటే కొంచెం ఏడ్చింది. దాని తర్వాత అయితే ఏం ఏడ్చలేదు. అండ్ సెక్యూరిటీ దగ్గర కూడా ఎలాంటి ఇష్యూస్ లేవన్నమాట. సో మనం మెయిన్గా ఇక్కడ నాకు ఎంట్రన్స్లో ఏం చూసారు అంటే లగేజ్ చెక్ ఇన్ చేసేటప్పుడు సో ఫస్ట్ థింగ్ వచ్చి మనకి ఫ్లైట్ టికెట్స్, తర్వాత బోర్డింగ్ పాస్. నేను ముందే చెక్ ఇన్ చేశాను కాబట్టి నాకు బోర్డింగ్ పాస్ వచ్చింది. లేదు అంటే ఇక్కడైనా చెక్ ఇన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఎయిర్ సువిధ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చి కోవిడ్ టెస్ట్ది. సో ఈ 3 ఉన్నాయి అంటే మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు అనమాట. సో ఆ పేపర్స్ మీరు 1 లేకపోతే ఒక 2 జిరాక్సెస్ అయినా పెట్టుకోండి. దాంతోపాటు మన పాస్పోర్ట్స్ అనమాట. సో ఈ ఒక్కటే వెరిఫై చేసి ఇంకా లైక్ నేను వచ్చేటప్పుడు 2 ల్యాప్టాప్స్ క్యారీ చేశాను కదా. సో ఈవెన్ ఆ ల్యాప్టాప్స్ స్కానింగ్ అప్పుడు కూడా ఎలాంటి నాకు ఇట్లా లైక్ కొన్ని చోట్ల చూస్తాం కదా, ఇట్లా ల్యాప్టాప్స్ అన్నీ తీసి ట్రేలో పెట్టాలి. సో ఇలా అని. సో ఇక్కడ అలాంటిది ఏం లేదనమాట. డైరెక్ట్గా అలౌ చేశారు. సో నో ఇష్యూస్ అనమాట ప్రస్తుతానికి అయితే. ఇంకా ఇప్పుడు టైం 9 అయింది. సో నాకు ఫ్లైట్ 11 o'clockకి కాబట్టి సో టిల్ 11 o'clock నేను ఇంక ఇక్కడే లాంచ్లో వెయిట్ చేయాలన్నమాట టెర్మినల్ దగ్గరే. నీకు బూబో ఇక్కడ ఉంది. వేర్ ఇస్ యువర్ బూబో? ఇప్పుడు టైం 9:30 అయింది. సో ఇప్పుడే షన్ను ఒక చపాతీ తినింది అనమాట. అండ్ ఇక్కడ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. సో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. సో ఇది మనం ఇంకా వన్స్ అక్కడ ఒక పాస్వే లాగా ఉంటుంది గ్లాస్ది. సో అక్కడి నుంచి మనం వెళ్ళాము అంటే ఇంకా డైరెక్ట్ కింద అక్కడ ఫ్లైట్లోకి వెళ్తామన్నమాట. సో నాకు టైం వచ్చి 11 o'clockకి. సో మేబీ 10 అరౌండ్ ఆ టైంలో మేబీ లోపలికి అలో చేస్తారనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం 10 అయింది. ఇంకా షన్నుకు డైపర్ చేంజ్ చేసి ఇంక ఇప్పుడు అక్కడ వెయిట్ చేయాలన్నమాట గేట్ దగ్గర.
లెట్స్ గో. సో మామూలుగా మేము ఇంటి నుంచి అయితే అరౌండ్ 8 అలా బయలుదేరామన్నమాట. సో మేము ఫ్లైట్ ఎక్కేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 అయింది. సో నేను మళ్ళీ ఇప్పుడు మనం 10:30 అప్పుడు డైపర్ చేంజ్ చేస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే లైక్ ఫ్లైట్లో కంటిన్యూస్గా బేబీస్ ఆ డైపర్తోనే ఉంటారు కాబట్టి మళ్ళీ మధ్యలో వాళ్ళు అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి మళ్ళీ మనం ఆ ఫ్లైట్లో అందరూ యూజ్ చేసిన దాంట్లోనే మనం యూజ్ చేసి కొంచెం ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ బేబీస్కి సపరేట్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్లో. సో అక్కడే నేను తనకి డైపర్ చేంజ్ చేసి మొత్తం నీట్గా వైప్ చేసి అంతా నీట్గా పెట్టేశాను అనమాట. సో మీరు చూస్తున్నారా ఇప్పుడు అదేదో లుఫ్తాన్సా ఆ ట్రావెల్స్ ఫ్లైట్ ఇప్పుడు వచ్చిందనమాట. Wheels on the bus goes round and round, round and round. The door on the bus goes open and shut. The baby on the bus goes wang, wang, wang. Next, the mommy on the bus goes shh, shh, shh. Next, baby shark do 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 do, baby shark do 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 do, baby shark. ఏరోప్లేన్ ఇది అమ్మో అక్కడుందంటే ఏరోప్లేన్. షన్ను ఎక్కడుంది? ఇక్కడ పోయి షన్ను. డాడీ ఎక్కడున్నాడు? గుడ్ నైట్. సియో చెప్పు. ఎక్కడుంది బాబాయ్ తాత? బాబాయ్ తాత ఎక్కడుంది? 3 వచ్చే వచ్చే వచ్చే. నెక్స్ట్ 1 2 3. మళ్ళీ 1 2 3. డాడీ ఎక్కడ పోయినారు? ఎక్కడ డాడీ? డాడీ ఈజ్ ఇన్ హోమ్. సే హాయ్. సో ఇప్పుడే ఫ్లైట్ ఎక్కామన్నమాట. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:20 అయింది. సో షన్నుకు ఒక సీట్. సో నేను ఫ్రంట్లో తీసుకున్నాను కాబట్టి అట్లీస్ట్ నాకు లెగ్ స్పేస్ కొంచెం ఉందన్నమాట. అండ్ ఇక్కడ విండో సీట్. లెట్స్ గో టు బెడ్. సో 2 సీట్స్ కాబట్టి ఒకటి నాన్ వెజ్ తీసుకున్నాను, ఇంకొకటి వెజ్ తీసుకున్నాను. సో నాన్ వెజ్లో అయితే మనకి ఇక్కడ వెజిటబుల్ రైస్, దాల్, ఇక్కడ చికెన్ కర్రీ, ఇక్కడ ఏదో ఒక స్వీట్, బన్, కర్డ్ ఇచ్చారు. షన్ను ఏమో ఇక్కడ కూర్చుందనమాట ప్రస్తుతానికి. షన్నుకి వెజ్ తీసుకున్నాను. ఓపెన్ చేస్తున్నాను. మమ్మ తిన్నాక ఓపెన్ చేసేది. ఓకే. ఓపెన్ చేస్తా. అమ్మ ఫుడ్ తింటుంది కదా, ఫుడ్ తిన్నాక ఓపెన్ చేస్తా. సో ఇప్పుడు నాకు ఫ్లైట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, యాక్చువల్గా నేను ఫుడ్ తినేసిన తర్వాత కూర్చున్నాను. సో కూర్చునేటప్పటికి నాకు లెఫ్ట్ సైడ్ నేను ఉన్నాను. సో రైట్ సైడ్ ఇంకా ఒక 2 సీట్స్ బ్యాక్ అనమాట. సో ఎవరో ఒక 40 to 50 years ఏజ్ అతను అసలు కంటిన్యూస్గా దగ్గుతూనే ఉన్నాడనమాట. నాకు అసలు తను ఆ దగ్గడం చూసి నాకు ఒక రకమైన టెన్షన్ మొదలైంది. ఈవెన్ ఎందుకంటే నేను షన్ను ఉన్నప్పుడు నాకు పక్కన సీట్ కూడా ఖాళీ ఉన్నిందనమాట. సో నాకేం ప్రాబ్లం లేదు. కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఆయన మధ్యలో ఇంకా అటు ఒకరు ఇటు ఒకరు ఉన్నారనమాట. సో ఇంకా నాకు అతనికి ఏం పెద్ద డిస్టెన్స్ లేదు, ఒక 2-3 సీట్స్ వెనకలే అనమాట. సో నాకు అది కొంచెం భయం వేసి వెంటనే నేను ఎయిర్ హోస్టెస్ని పిలిచాను. సో పిలిచి తనకి ఇన్ఫామ్ చేశాను అనమాట. ఇట్లా బేబీ ఇట్లా కొంచెం నియర్లీ ఉంది, సో కొంచెం అట్లీస్ట్ ఆ పర్సన్ని అట్లీస్ట్ బ్యాక్ సైడ్ అయినా కూర్చోబెట్టండి అనేసి. బట్ ఐ నో ఫ్లైట్ ఎక్కే ముందు ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్ట్ చేస్తారు. బట్
తెలియదు అనమాట అసలు ఎందుకు ఆయనకి అంత కంటిన్యూస్గా. ఈవెన్ లైక్ నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక 2 hours వరకు వెయిట్ చేశాను, స్టిల్ కంటిన్యూస్గా దగ్గుతూనే ఉన్నాడు. సో నేను ఇంకా ఫుల్ భయపడి ఆయనకి వెంటనే ఇన్ఫామ్ చేసి, సో అతని ప్లేస్ మాత్రం వెనకలకి షిఫ్ట్ చేయించారనమాట. ఈవెన్ నాతో పాటు నా కో ప్యాసింజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా కొంచెం ఏమంటారు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు, కానీ ఎవరు చెప్పలేదన్నమాట. సో నా సజెషన్ ఏంటి అంటే, సో మనం వెళ్తున్నప్పుడు బేబీస్తో ఉన్నప్పుడు రిస్క్ అస్సలు తీసుకోకూడదు అనమాట. సో మనం చెప్తే ఏమవుతుందో ఏమనుకుంటారో అసలు ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దండి. బికాస్ ఈ ఎవ్రీ వన్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, దట్ టు స్పెషలీ ఫర్ ద బేబీస్. అట్లీస్ట్ మనం అనుకోండి వ్యాక్సినేషన్ చేయించుకున్నాము, పాపం బేబీస్ ఇంకా వేసుకోలేదు కాబట్టి సో నేనైతే రిస్క్ తీసుకోలేదన్నమాట. సో డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేశాను. దిగ్గు అమ్మ బాగా వచ్చేసింది. సో ఫైనల్గా లగేజ్ బ్యాగ్స్ తీసుకున్నాము. అండ్ యాక్చువల్గా ఫోటో సర్వీస్ అడిగాను, బట్ జస్ట్ నేనే బ్యాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాను. బయటకు తీసుకురావడానికి ఎంత 400 to 500 అవుతుంది అన్నారు. సో నేను ఇంకా అది టూ మచ్ కాస్ట్లీ అనమాట. సో అందుకు ఇంకా నేను చెన్నై ఇక్కడ కోఆపరేట్ చేస్తుంది కాబట్టి వచ్చేస్తున్నా. సో మేము వచ్చిన తర్వాత అయితే మాకు కోవిడ్ టెస్ట్ ఏం చేయలేదన్నమాట. బట్ ఆ 3 forms ఇందాక చెప్పాను కదా, సో ఆ 3 forms అయితే పక్కా అడిగారు. అవి చూపించిన తర్వాత ఇంక ఎటువంటి రిస్క్ లేదనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఐ మీన్ బయట మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళని మీట్ అవుదాం. సో మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను. సో వాళ్ళు ఆన్ ద వే అంట. సో వెయిట్ చేస్తున్నాను అనమాట. చిన్న వెరీస్ మామ.